31:10. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏ భార్య? గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఒక పురుషుడు ఎప్పుడు కూడా గుణాన్ని చూడాలి. హల్లెలూయా. పురుషుడు ఎప్పుడు కూడా గుణాన్ని చూడాలి. ఈరోజు నువ్వు ఎన్నుకునేటప్పుడు ఆ స్త్రీ నీ కొరకు కష్టపడి పనిచేస్తుందా లేదా? ఈరోజు స్త్రీలు ఎలాగైపోయారంటే నాజూకు అయిపోయారు. నాజూకు, గోల్డ్ పెయింట్ కూడా పోకూడదు, అవునా? పాత్రలు తోమితే నా పెయింట్ పోతుంది, మరి ఎవరికి అడుగుతారు? నాజూకు స్త్రీలు. భర్తకి వంట చేసి పెట్టదు ఈమె. నీ ఎన్నిక, నువ్వు ఎన్నుకునేటప్పుడు ఏ విధంగా ఎన్నుకోవాలి స్త్రీని? ఆమె నీ కొరకు కష్టపడి పని చేస్తుందా లేదా? ఆమె నీ బట్టలు, నీ పిల్లల బట్టలు ఉతుకుతుందా లేదా? నీ కొరకు ఆహారం సిద్ధపరుస్తుందా లేదా? దాన్ని చూడాలి నువ్వు, పై మెరుగులు కాదు. ఈరోజు ఏ ఫోటో చూసినా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోటో షాప్ వచ్చింది కదా, పై మెరుగులు వచ్చేస్తున్నాయి. ఫోటో చూసి మోసపోకండి, ఫోటోలు చూసి మోసపోకండి. ఈరోజు నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగైపోతున్నారు. మీరు చాలా చూడండి, వాళ్ళ చేతులు నల్లగా ఉంటాయి, వాళ్ళ కాళ్ళు నల్లగా ఉంటాయి, మొక్క మాత్రం తెల్లగా ఉంటుంది. ఆ మొక్కను చూసి మోసపోయావా, నీ పని అయిపోయినట్టు. పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోవడానికి, అఫ్కోర్స్ నన్ను క్షమించండి, నేను నల్లగా ఉన్న వాళ్ళు ఏమంటలేదు. దేవుడిచ్చిన అందం నీకు చాలు, దేవుడిచ్చిన అందం మనకి సరిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఒరిజినల్కి ఇచ్చిన అందమే అందంగా ఉంటుంది. చూడండి, ఆ మక్కానికి కోటిలు రాస్తా ఉంటారు, కొంతకాలానికి ఏమైపోతుంది తెలుసా? గచ్చిగచ్చిగా అయిపోతుంది, అసలు రూపమే ఉండదు. అదే దేవుడిచ్చిన అందంతో దేవుడిని స్తుతించు, నువ్వు చాలా మధురంగా ఉంటావు, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఒరిజినల్గా దేవుడిచ్చిన అందం దాంతోనే ఉండు నువ్వు. హల్లెలూయా. నిన్ను ఎవరు చేసుకున్నా చేసుకోకపోయినా ఒరిజినల్ అందంతో ఉండు. దేవుడిని స్తుతించు, ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు. మీకు తెలుసా, ఎస్తేరి కంటే వస్తి చాలా అందగత్తే. ఎస్తేరి కంటే వస్తి చాలా అందగత్తే. కానీ వస్తి ఏం చేసింది? రాజమాట తిరస్కరించింది, రాజమాటకు లోబడలేదు. అందగత్తానే, కానీ ఎస్తేరి అనాథ. దేవుడు ఒక అనాథను ఎన్నుకున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఒక అనాథను ఎన్నుకున్నాడు. ఆయన అనాథని సిద్ధపరచడానికి హేగేను ఎన్నుకున్నాడు అక్కడ. రిబకాని సిద్ధపరచడానికి ఎలియాజరును ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎస్తేరు అనాథ నుండి ఏమైంది? రాణయింది అక్కడ. ఈరోజు దేవుడిని ఎలా ఎన్నుకున్నాడు? నువ్వు బాగా అందంగా ఉన్నావనా? నువ్వేమైనా ప్రపంచ సుందరివదా? లేదు 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 లేదు. నువ్వు నీచమైన జీవితంలో ఉన్నప్పుడు, నువ్వు పాప జీవితంలో ఉన్నప్పుడు దేవుడిని ఎన్నుకున్నాడు ఆయన. దేవుడు నీలో ఏం చూశాడు తెలుసా? గుణాన్ని చూశాడు. నీలో గుణాన్ని చూశాడు. ఎందుకంటే నీకు వాక్యానికి లోబడే గుణం ఉన్నది. నీ జీవితంలో వాక్యానికి లోబడే గుణం ఉంది కాబట్టి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుడిని ఎన్నుకున్నాడు ఆయన. అసలు మనల్ని ఎన్నుకోవడానికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఏ క్వాలిఫికేషన్ లేదు, ఏ అర్హత లేదు. ఏమైనా ఉన్నదా అర్హత? పాపపు జీవితంలో ఉన్నప్పుడు, వ్యభిచారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, భయంకరమైన జీవితంలో ఉన్నప్పుడు ఆయన తలంపులో నువ్వు ఉన్నావు. నిన్ను ఇప్పుడు కాదు ప్రేమిస్తా, జగత్తు పునాది వేయబడకబడిపోయి, లోక పునాదులు వేయబడకబడిపోయి దేవుడు నిన్ను ప్రేమించాడు ఆయన. ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించాడు ఆయన. నువ్వు పాపంలో ఉన్నా నిన్ను ప్రేమించాడు ఆయన. ప్రేమించాడు కాబట్టి స్థలంలో ఉన్నావు నువ్వు. క్రీస్తు యేసునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తులో స్త్రీ అయిన పురుషుడైన సమానమే. నువ్వేదో అందంగా ఉన్నావని ఎన్నుకోలేదు ఆయన. నువ్వేదో ప్రపంచ సుందరమని ఎన్నుకోలేదు ఆయన. కేవలం ఆయన కృప, ఆయన కృప ద్వారా ఎన్నుకున్నాడు ఆయన. దేవుడే అలా ఎన్నుకుంటే మరి నీ ఎన్నిక? ఒక గుణాన్ని చూడాలి, గుణవతైన భార్యని చూడాలి. అట్టి అరుదని చెప్పాడు ఆయన. సొలొమోను మహాజ్ఞానిన మొత్తం స్త్రీల యొక్క మానసిక శాస్త్రం అంతా తెలిసిందికి. అలాంటి గొప్ప జ్ఞాని ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, గుణవతైన భార్య దొరికితే అరుదు, అది ముత్యము కంటే విలువైంది.
ఈరోజు నవనాగరికత జీవితాల్లో గుణవతైన భార్య దొరకడం చాలా అరుదు.